అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, చాలామంది ఒక భ్రాంతిలో పడిపోయారు. బీటెక్ అయిపోగానే క్యాంపస్ ప్లేస్మెంట్ ఎంత? మీ వాడికి 15 లక్షలు వచ్చిందా, మా వానికి 20 లక్షలు వచ్చింది, అయ్యో మీ వానికి 8 లక్షలు కూడా రాలేదా, మేము ఇంకా 33 లక్షల ప్యాకేజ్తో జాబ్ చేస్తారా, ఇట్లాంటి డిస్కషన్ జరుగుతుంటుంది. కానీ మొత్తం మనకు ఉండేటువంటి కాలేజ్ సెలక్షను, జోసా కౌన్సిలింగు, వెబ్ ఆప్షన్స్ సర్వము కూడా కేవలము 4 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత వచ్చేటువంటి క్యాంపస్ ప్లేస్మెంట్లో వచ్చేటువంటి ప్యాకేజ్ ఆధారం చుట్టే మొత్తం జోసా కౌన్సిలింగ్ యొక్క స్టాటిస్టిక్స్ ఆధారపడుతుంది. అంటే కేవలము క్యాంపస్ ప్లేస్మెంట్ తప్ప మిగతా దేని మీద కూడా దృష్టి పెట్టట్లేదు. కానీ నిజానికి మీరు కాస్త లోతుగా తరచి చూస్తే క్యాంపస్ ప్లేస్మెంట్లో వచ్చేటువంటి ప్యాకేజీ జీవితంలో సాధించబోయేదానికి దాని ముందు పోలిస్తే చాలా చాలా చిన్న అంశం. ఆ మాటకు వస్తే ఐఐటి, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఇవి కూడా పెద్ద ముఖ్యమైనటువంటి అంశాలు కాదు. మిత్రులారా, ఉద్యోగం అంటే అది జీవితంలో విడదీయలేని భాగం. అంటే కెరీర్ని, జీవితాన్ని మనం పూర్తి సపరేట్గా చేయలేం. కెరీర్ యొక్క అంటే వృత్తి, జాబ్ యొక్క ప్రభావము జీవితం పైన చాలా ప్రగాఢంగా పడుతుంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎలాంటి జీవితాన్ని కోరుకుంటాం అనే దాన్ని బట్టి ఎలాంటి కోర్సు, ఎలాంటి బ్రాంచ్ మనం ఎన్నుకోవాల్సి ఉంటుంది. అందరి మనుషుల వ్యక్తిత్వాలు, ఆశలు, ఆకాంక్షలు ఒకే విధంగా ఉండవు. ప్రతి జీవి ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మనం ఎలాంటి జీవితాన్ని కోరుకుంటున్నాము, మన స్వభావం ఎలాంటిది, మనం ఏం ఆశిస్తున్నాము అనే దాని మీద సరైన స్పష్టత స్టూడెంట్స్కి అవసరం. స్టూడెంట్స్కి ఆ స్పష్టత ఉండేటువంటి అవకాశం చాలా తక్కువ. దానికోసం పేరెంట్స్ లేదా మామయ్యలు, చిన్నమ్మలు, అత్తమ్మలు, కుటుంబ సభ్యులు, అన్నలు, కుటుంబ సభ్యులు దానిపైన చాలా లోతుగా శోధన చేయాల్సిన అవసరం ఉంది. మిత్రుల, వీడియో చాలా చాలా ముఖ్యమైనటువంటిది. మిత్రులారా, జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నట్టయితే, స్వభావానికి విరుద్ధమైన నిర్ణయాలు తీసుకున్నట్టయితే చాలా చాలా స్ట్రగుల్ ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. మీకు ఐఐటీలు కానీ, ఎన్ఐటీలు కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ప్యాకేజీలు కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఇవేవి కూడా మీ జీవితంలో ఒక స్థాయికి మించిన ఆనందాన్ని ఇవ్వవు. చాలామంది అనుకుంటారు డబ్బుంటే ఆనందం ఉంటుంది, ఊరికే చెప్తారు అవన్నీ ముచ్చట్లు, పనికిరాని ముచ్చట్లు అవన్నీ, డబ్బుంటే అన్నీ సరిపోతుంది అనుకుంటారు. కానీ జీవితంలో బీదవారు చేసుకున్న ఆత్మహత్యల కంటే ఓ మోస్తరు ఆర్థిక స్థితి కలిగిన వాళ్ళే ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరు ఆదిలాబాద్లో ఉండేటువంటి గిరిజన ప్రాంతాల్లో, ఆదివాసీ ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లో, ఒక సంస్కృతి ఉన్నటువంటి గ్రామాల్లో ఆత్మహత్యలు చాలా తక్కువ. గ్రామాల్లో కూడా ఆత్మహత్య చేసుకునే వాళ్ళలో ఎక్కువ మంది క్రమశిక్షణ లేకుండా, తాగుడుకు బానిసై, కుటుంబాన్ని సరిగా చూసుకోక, అనవసరమైన వివాదాలతో అప్పుల పాలై, క్రమశిక్షణ రాహిత్యంతో ఉన్న వాళ్ళు ఆత్మహత్య చేసుకుని తప్ప క్రమశిక్షణతో జీవితాన్ని నిరాడంబర జీవించే వాళ్ళు ఆత్మహత్య చేసుకునే సందర్భాలు చాలా 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 అరుదు. మిత్రులారా, జీవితం అంటే మనం ఏమనుకుంటున్నామంటే ఒక మోడల్ క్రియేట్ చేసుకున్నాం. మనం ముందు తరం వాళ్ళు తయారు చేసుకున్నాం, మనం కూడా దానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో దోహదపడ్డాం. అంటే ఒక ఇంజనీరింగు, ఒక 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల ప్లేస్మెంటు, హైదరాబాద్లో ఒక అపార్ట్మెంటు, మై హోమో మరొకనో అపార్ట్మెంటు, ఓ 10-15 లక్షల కారు, ఇంకో ₹1,00,000 తెచ్చేటువంటి భార్యనో భర్తనో, వీకెండ్ పార్టీసు, వీలైతే ఆన్ సైట్లో అమెరికానో యూరప్ పోయి రావడము, కొన్ని మళ్ళీ వ్యవసాయ భూములు ఫామ్ కొనుక్కోవడము, సో పిల్లల దగ్గర ఉండేటో ఇంటర్వ్యూస్లో చేయడం, ఇది ఒక మోడల్ అనుకుంటున్నాం. ఇట్లా జీవించే వాళ్ళు, జీవించాలనుకున్న వాళ్ళు, ఇట్లా జీవితంలో తృప్తిగా ఉండే వాళ్ళ సంఖ్య ఉంది కొంతమేర. కానీ మిత్రులారా, అందరి మనస్తత్వాలు, అందరి జీవితాలు అట్లుంటే ఆనందం ఉంటుందని గ్యారంటీ లేదు. వాళ్ళ తత్వాలు ఉంటాయి. నేను నా టైంలో సాఫ్ట్వేర్ సంబంధించి అప్పుడు ఉండేటువంటి టాప్ కోర్స్ అంటే ఎంసీఏలో హైదరాబాద్లో చేరిన తర్వాత నాకు సాఫ్ట్వేర్ సూట్ కాదు, నాకు మనుషులతో ప్రత్యక్షంగా సంబంధం ఉండేటువంటి వృత్తిలో సూట్ అవుతుందని చెప్పి వెంటనే ఒక ఏడాదికి వదిలేసి తిరిగి టీచింగ్ వైపు వచ్చాను. ప్రైవేట్లో, ప్రభుత్వంలో. నాకు అర్థమైంది నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని. ఆనాడు 25 ఏళ్ల క్రితం తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ అని. కాబట్టి రకరకాల స్వభావాలు ఉంటాయి. అంటే సాఫ్ట్వేర్లోనే చేరాలనుకునే వాళ్ళు, మిషన్ తోటే జీవితంలో పనిచేయడం ద్వారా ఆనందం పొందాలనుకునే వాళ్ళు,
కార్పొరేట్ సంస్కృతికి సూట్ అయిన మనసుతో ఉన్నవాళ్ళు కంప్యూటర్ సైన్స్ తీసుకోవడంలో పెద్ద నష్టమేం లేదు. ఒకవేళ కంప్యూటర్ సైన్స్ తీసుకోకుండా మిగతా బ్రాంచెస్, ముఖ్యంగా సర్క్యూట్ బ్రాంచెస్, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఈసీఈ కానీ, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ లాంటివి కానీ, ఇన్స్ట్రుమెంటేషన్ లాంటివి వాళ్ళు కానీ, సో సర్క్యూట్ కోర్సు తీసుకోవడం వల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ తీసుకునే ముందు మీరు సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి జీవితానికి, సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి ఆ లైఫ్ స్టైల్కు మీరు సూట్ అవుతారా కాస్త తరచు చూసుకోండి. మిమ్మల్ని మీరు అప్పుడప్పుడు ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడండి. పైకి అద్భుతమైన జీవితం కనిపిస్తుంది, కానీ దానిలో ఆ జీవితం వెనుకుండేటువంటి ఆ కష్ట నష్టాలు, స్ట్రెస్ కూడా సామాన్యమైనటువంటిది కాదు. మీకు అందరికీ తెలిసిన విషయం. సాఫ్ట్వేర్ కాన్స్టెంట్గా చేరుతూ మారుతుంది. రిసెషన్ వచ్చినప్పుడు జాబ్స్ పోతాయి. సాఫ్ట్వేర్ 2 లక్షల జీతాలు వచ్చినా ఖర్చు ఎక్కువ, కిరాయి ఎక్కువ, కార్పొరేట్ లైఫ్ స్టైల్ ఉంటుంది. తర్వాత సో ఒకే రకమైన మొనోటానిక్ జీవితము. ఎన్ని రోజులు పనిచేసినా మ్యాక్సిమంగా కొంతమంది మేనేజ్మెంట్కి వెళ్తే తప్ప సిస్టమ్తో కూర్చొని పనిచేయాలి. దాని నుంచి సర్వికల్ ఇష్యూస్, స్పైనల్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఏసీలో పనిచేయడం లైఫ్ స్టైల్ ఇష్యూస్, ఒబేసిటీ, రకరకాల సమస్యలు. అర్బన్ లైఫ్ తోటి వచ్చేటువంటిది ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఫ్యాటిగ్, ఇవన్నీ కూడా జీవితంలో ఉంటాయి. కాబట్టి ఇలాంటి జీవితం మీకు సూట్ అవుతుంది అనుకునే వాళ్ళు దీనికి రావచ్చు. దానిలో కొంత మంచిది ఉంది, కొంత చెడు ఉంది. కానీ మన చాయిస్ ఏంటనే ప్రకారం రండి. సరే, లక్షలాది ఉద్యోగాలు ఉన్నాయి. సరే, తాత్కాలికంగా కొంత సమస్య ఉన్న సాఫ్ట్వేర్లో కొద్ది మేర అది బెటర్ అవుతుంది. కాకపోతే సాఫ్ట్వేర్ రంగంలో కూడా చాలా ఓవర్ క్రౌడ్ అయిన విషయం మీకు తెలిసింది. 15 ఏళ్ళ కింద ఉండేటువంటి సర్వీస్ కంపెనీలో 15 ఏళ్ళ కింద బేసిక్ శాలరీ ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. 3.25, 4. నెలకు 30-40 వేలు ఇచ్చేటువంటి శాలరీసే 80% పైగా సాఫ్ట్వేర్లో ఉన్నాయి. టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ, టెక్ మహీంద్రా కానీ, హెచ్సిఎల్, ఇవన్నీ బేసిక్ శాలరీస్. 4-5 లక్షల ప్యాకేజ్ ఇచ్చేటివే సర్వీస్ సెక్టర్ జాబ్సే ఉన్నాయి ఇప్పటి నుంచి. అవే జాబ్స్ ఎక్కువ. ఇక రెండవ రకము కెరీర్ ఏంటంటే కోర్ సెక్టర్. ఇది చాలా ప్రత్యేకం. కోర్ సెక్టర్లో చాలా తక్కువ శాలరీస్ ఉంటాయి బిగినింగ్లో. మీ మేనేజ్మెంట్లో కూడా చాలా తక్కువ శాలరీస్ ఉంటాయి. ఏం టాప్ ఐఎంలో ఎన్ని శాలరీస్ పక్కన పెడితే మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్లో కూడా చాలా తక్కువ శాలరీస్ ఉంటాయి కోర్లో. కానీ వీళ్ళు అంచెలంచెలు ఎదుగుతుంటారు. 10 ఏళ్ళ కింద సాఫ్ట్వేర్ ఉద్యోగం వెళ్ళినటువంటి వ్యక్తి 10 ఏళ్ళ తర్వాత పెద్దగా తన లైఫ్ స్టైల్లో కానీ, డిజిగ్రేషన్లో కానీ స్వల్పంగా మార్పు ఉంది. శాలరీ కొంత మంచిగా మారుతుంది. కానీ చేసే పనితీరులో మార్పు ఉండదు. కాస్త అనుభవించిన తర్వాత కాస్త శాలరీ పెరుగుతుంది. ఎవరైనా కూడా సిస్టమ్ ముందు గంటల తరబడి కూర్చొని పనిచేయాల్సిందే. కానీ కోర్ ఇంజనీరింగ్కి వెళ్తే మీరు మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరు, మెటలర్జికల్ ఇంజనీరు, కెమికల్ ఇంజనీరు, సివిల్ ఇంజనీరు, ప్రొడక్షన్ ఇంజనీరు, ఇట్లాంటి వాళ్ళు వెళ్ళే వాళ్ళ జీవితం వేరే విధంగా ఉంటుంది. అంటే స్టార్టింగ్ తక్కువ శాలరీతో వెళ్ళొచ్చు. 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షలు, 9 లక్షలు. బహుశా ఏ కోర్ ఇంజనీర్ కూడా స్టార్టింగ్ శాలరీ 10-12 లక్షల కంటే మించి ఉండదు. కానీ ఒక 10 ఏళ్లలో మంచి స్థితికి వెళ్తారు. ఒక 20 ఏళ్లలో జనరల్ మేనేజరు, సిఇఓలు, డైరెక్టరు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వ రంగంలో కానీ, ప్రైవేట్ రంగంలో కానీ. ఇనిషియల్గా కొంత ఓర్చుకోవాల్సి ఉంటుంది. కానీ చాలా కోర్ ఇంజనీరింగ్ వాళ్ళకు పెద్ద మంచి టౌన్షిప్ ఉంటుంది, స్థిరమైనటువంటి జీవితం ఉంటుంది, కాస్త అటు ఇటు తిరిగేటువంటి జీవితం ఉంటుంది. ఒక సిస్టమ్ ముందు గంటల తరబడి ఒకే దగ్గర కూర్చునేటువంటి వృత్తులు ఉండవు. దానివల్ల లైఫ్ సమస్యలు కూడా రావు. పీపుల్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఒక కమ్యూనిటీ ఉంటుంది. చాలా సందర్భాల్లో టౌన్షిప్ పార్క్స్ అవి ఉంటాయి. మంచి ఒక లైఫ్, ఒక సరైన ఒక ఆనందకరమైన జీవితం గడిపేయడానికి చాలా అనుకూలమైనటువంటి జీవితం. అన్ని సందర్భాల్లో అందరికీ అవి ఉండకపోవచ్చు. ప్రైవేట్లో టాటా కంపెనీస్ కానీ, రిలయన్స్ కంపెనీలకు కానీ, పెట్రోకెమికల్ సంబంధించిన కంపెనీస్ కానీ, ఎలాంటి కానీ ఒక వ్యవస్థ ఉంటుంది. మీ హైదరాబాద్ ఉండకుండా చాలా సందర్భాల్లో జాబ్స్ దూరంగా ఉంటాయి సిటీకి. కానీ చాలా వరకు సందర్భాల్లో తక్కువ పొల్యూషన్ లేదా పొల్యూషన్ లేని ప్రాంతాల్లో ఉద్యోగాలు ఉంటుంటాయి. గ్రీనరీ ఉంటుంది, పార్క్స్ ఉంటాయి. సో ఒక కొంత సహజ సిద్ధమైనటువంటి జీవన శైలికి దగ్గరగా ఉండేటువంటి జాబ్స్ కోర్లో ఉంటాయి. చాలా స్థాయిలో ప్రమోషన్స్ వస్తుంటాయి. స్థాయి మారుతుంది, వెహికల్ ఉంటుంది, వాళ్ళకు వర్కర్స్ ఉంటారు, అసిస్టెంట్స్ ఉంటారు, పెద్ద క్వార్టర్స్ ఇస్తారు. ఒక అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్లో చాలా బాధ్యతాయుతమైన పోస్టులు ఉంటాయి. పెద్దగా సాఫ్ట్వేర్ వాళ్ళలో దాని కూడా బాధ్యత ఉండే పోస్టులు ఉండొచ్చు, కానీ ఇట్లాంటి పరిస్థితి ఉండదు. సో ఈ పరిపాలన ద్వారా
ఇంత అడ్మినిస్ట్రేషన్ ద్వారా, మేనేజ్మెంట్ ద్వారా, లీడర్షిప్ ద్వారా చాలా జీవితంలో అనేక విషయాలు తెలుసుకుంటుంటారు. అనేక మంది పీపుల్తో అనసంలో జీవితంలో ఒక పరిపక్వత వైపు ప్రయాణం జరుగుతుంది. ఒక స్టేజ్ తర్వాత మీకు కోర్లో కూడా చాలా చాలా మంచి జాబ్స్ ఉంటాయి. మిత్రులారా, ఎంత శాలరీ వస్తుందనే దానికంటే ఎంత ఖర్చు, ఎంత శాలరీ వస్తుంది అనేది ప్రపోర్షన్ చూడాల్సిన అవసరం ఉంటుంది. హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో, మాదాపూర్లో, హైటెక్లో ₹1,00,000 శాలరీ వచ్చినా కూడా పెద్దగా మిగిలేది ఏముండదు. 30,000 40,000 కిరాయి ఉంది యావరేజ్ ఒక ఫ్లాట్కు. అదే ఒక టౌన్షిప్ ఇచ్చి ఒక బిహెచ్ఎల్లోనో, ఎన్టీపీసీలోనో, ఇండియన్ ఆయిల్లోనో, ఓఎన్జీసీలో, వైజాగ్ స్టీల్నో, మరెక్కడనో ఒక టౌన్షిప్లో ఒక 50,000 శాలరీ ఇస్తే దాదాపు మీకు 10-15,000 కంటే మించి ఖర్చు ఉండదు. స్కూల్ ఫ్రీ, పార్క్ ఫ్రీ, హెల్త్ ఫ్రీ. ప్రైవేట్లో కూడా జంషెడ్పూర్, టాటా కానీ మిగతా అనేక వాటిలో, జిందాల్ గ్రూప్స్ కానీ అనేక గ్రూప్స్ ఉన్నాయి. ఒక మంచి ఇండస్ట్రీలో మీకు కోర్ జాబ్ వచ్చినట్టయితే చాలా ప్రశాంతమైన జీవితం ఉంటుంది. మీకు ఆధ్యాత్మిక జీవితం ఉంటుంది. మీకు హాబీస్ డెవలప్ చేసుకోవచ్చు. అంటే ఎంత ప్యాకేజ్ చెప్పుకోవడం కోసం మీరు 30-40 లక్షల ప్యాకేజ్ చెప్పుకునే చాలామంది స్టూడెంట్స్కి 35 లక్షల ప్యాకేజ్ తీసుకునే వాళ్ళకి అన్ని ఓళ్ళు 1,00,000 జీతం వస్తుంది. కొన్నేళ్ళు పనిచేస్తే కొంత ఇన్సెంటివ్స్, బోనస్, తర్వాత ఇంకో కొంత వస్తుంది. అంటే ఒక ప్రశాంతమైన జీవితము, ఒక నిలకడైన జీవితము, కాస్త కమ్యూనిటీ లివింగ్ తోటి ఉన్నటువంటి జీవితము, ఒక మంచి అంచెలంచెలుగా బాధ్యతాయుతమైన పోస్టులు వచ్చేటువంటి జీవితం, అటు ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో వచ్చేటువంటి అవకాశము కోర్ సెక్టర్లో ఉంటుంది. ఒక డిఆర్డిఎల్లో, ఒక ఇస్రోలో, ఒక నవరత్న కంపెనీస్లో, ఒక టాటా లాంటి, రిలయన్స్ లాంటి, అదానీ లాంటి, ఎల్ఎన్టీ లాంటి అత్యున్నత సంస్థల్లో పనిచేసేటువంటి అవకాశము మీకు కోర్ సెక్టర్ వాళ్ళకు ఉంటుంది. ఐఏఎస్ ద్వారా వెళ్ళొచ్చు. ట్రాన్స్కో, జెన్కో లాంటి వాటి ద్వారా కూడా, ప్లాంట్లో కూడా జాబ్స్కి వెళ్ళొచ్చు అన్ని రకాల వారికి. ఒక మెటలర్జీలో కూడా చాలా ఉన్నత సంఘ బార్క్ లాంటి వాటిలో ఇంకా అనేక రకాల ఇండస్ట్రీస్లో కూడా మెటలర్జీ వాళ్ళకు కూడా జాబ్స్ ఉన్నాయి. అన్ని ఇండస్ట్రీలో కూడా కెమికల్ పోస్టులు ఉంటాయి. కాబట్టి ఒక మంచి సహజ సిద్ధమైనటువంటి జీవితానికి, స్థిరమైన జీవితానికి కోర్ సెక్టర్ దగ్గర సంబంధం ఉంటుంది. కాస్మోపాలిటన్ జీవితానికి, ఒడిదొడుకుల జీవితానికి, ఆర్భాటము ఆడంబరం ఉన్న జీవితానికి, ఒత్తిడితో ఉన్న జీవితానికి సాఫ్ట్వేర్ రంగం అనుకూలత ఉంటుంది. ఇక్కడ జీవితంలో మన ప్రాధాన్యత అంశాలు ఏవి అంటే, సాఫ్ట్వేర్ రంగం వాళ్ళు ప్రశాంతంగా లేరా అంటే డెఫినెట్గా ఉన్నారు. అది బ్యాలెన్స్ చేసుకుని దాన్ని బట్టి ఉంటుంది. కోర్ సెక్టర్ డిసప్పాయింట్మెంట్తో లేకుండా కోర్ సెక్టర్ వదిలిపెట్టే సాఫ్ట్వేర్ రంగం వచ్చిన వాళ్ళు ఉన్నారు. కోర్లో తీసుకొని టీచింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. మెకానికల్ ఇంజనీర్ అట్లాంటి ఇప్పుడు అనేక కాలేజెస్లో మీకు అనేక మంచి టాప్ లెవెల్ ఇంజనీరింగ్ వచ్చి వాటిని సాటిస్ఫాక్షన్ కోసము ఇష్టం కొద్దీ అనేక కాలేజీలో పనిచేస్తున్నాయి. ఇప్పుడు 9లో, నానోలో, మాడ్యులస్లో మీకు చాలామంది, టూరిటోలో చాలామంది టాప్ ఐఐటీఎన్స్ పనిచేస్తున్నారు ఫ్యాకల్టీస్గా. అనేక పెద్ద ఐఐటీ కోచింగ్ సెంటర్ పెట్టిన వాళ్ళందరూ చాలామంది ఐఐటీఎన్సే. ఫిజ్జీ, మీ కోటాలో అనేక సంస్థలు, రెజొనెన్స్, ఇట్లాంటివన్నీ చాలా సంస్థలు ఐఐటీఎన్స్ పెట్టారు. కాబట్టి మీరు కోర్ తీసుకొని మీకు టీచింగ్ కూడా రావచ్చు. టీచింగ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక 4-5 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు కూడా మంచి సాఫ్ట్వేర్తో పోలిస్తే ప్యాకేజ్ రూపాయలు అంత ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఆస్వాదిస్తున్నారు. కాబట్టి మిత్రులారా, మన జీవితం పట్ల కాస్త ఇంట్రాస్పెక్షన్, అంత పరీక్షణ అవసరం. అప్పుడప్పుడు జీవితం మనలో మనం మాట్లాడుకోవాలి. అప్పుడప్పుడు హృదయాంతర లోపలికి తొంగి చూడాలి. జీవితాన్ని సరిగా అర్థం చేసుకోకుండా కెరీర్ని అర్థం చేసుకోలేము, సరైన ఎంపిక చేసుకోలేము. ఇట్లా అత్యంత సమగ్ర దృష్టితో పరిశీలించి రకరకాల జూమ్ మీటింగ్స్తో, రకరకాల వీడియోలతో, రకరకాల యూట్యూబ్ లైవ్స్తో, అప్పుడప్పుడు అవసరం సందర్భంలో ఫిజికల్ కౌన్సిలింగ్ తోటి ఒక సమగ్రమైన కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న ఎస్బీఐ టాక్స్. స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేయండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కోర్స్ తీసుకోండి. కంప్లీట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కోర్సు, అన్ని రకాల ఇంజనీరింగ్ కోర్సు సంబంధించిన కోర్సు తీసుకుంటారు. అనేక మందితోటి అత్యంత గంభీరమైనటువంటి విషయాలతో మీకు జూమ్లో పర్సనల్గా మాట్లాడచ్చు. 4 సంవత్సరాల నుంచి ప్రక్రియ చేస్తున్నాం. వేల మందిని యాప్ ద్వారా, బహుశా కొన్ని లక్షల మంది మన ఛానల్ చూడడం ద్వారా ప్రయోజనం మంది సరైన కెరీర్ని ఎంపిక చేసుకున్నారు, సరైన నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేసి మీరు వెంటనే కోర్సు తీసుకోవాల్సిందిగా సూచిస్తున్నాను. ధన్యవాద్. భారత్ మాతాకి జై.